అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ విషయానికి వస్తే మనకి టోటల్ అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి, మోస్ట్ గెస్ పేపర్లు ఏంటి, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే మన రాసిన ఆన్సర్లు పబ్లిక్ టైంలో ఒకసారి పక్కన ఆన్సర్ షీట్ బుక్లెట్ అయితే ఉంటుందన్నమాట. దీనికి ఎన్ని మార్కులు అలౌట్ చేయాలి అని వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. ఆ బుక్లెట్ పీడిఎఫ్ కాపీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మీకు అసలు ఏ పాయింట్ రాస్తే ఎన్ని మార్కులు వేస్తారు, సో మనకి పబ్లిక్లో ఎలా వేయబోతారో ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా కొన్ని టెస్ట్ పేపర్లు కూడా మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, అంత లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తానమాట, వంశీ బయాలజీది. అందరూ జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే అక్కడ ప్రతి రకాల పీడిఎఫ్లు అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ప్రీవియస్ పేపర్లు ఇవన్నీ అక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాము, మీకు కూడా ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మీకు మనబడి గెస్ పేపర్ అయితే చెప్తాను. ఎందుకంటే మనకి మన జరిగిన ఎగ్జామ్లో బాటనీ కానీ మ్యాథ్స్ కానీ దాదాపుగా 40 to 50 మార్క్స్ అయితే దీని నుంచి ఈ గెస్ పేపర్ నుంచి కవర్ అయితే కావడం జరిగింది. మెయిన్గా ఫస్ట్ మనబడి గెస్ పేపర్ కూడా కంప్లీట్ అయితే చేయండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీకు టోటల్ పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీకు చూసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట. మెయిన్గా మీరు ఫస్ట్ 8 మార్క్స్ కవర్ చేయండి, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్కి అయితే వెళ్ళండి. చూస్తున్నారు కదా, ఇది ఇంకో గెస్ పేపర్ అన్నమాట, సెట్ 2 పేపర్. చూస్తున్నారు కదా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై కానీ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి టోటల్ అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ అలాగే మనకి మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ దాని నుంచి 8 మార్క్స్ అయితే కవర్ అవుతున్నాయి. తర్వాత 4 మార్క్స్ విషయానికి వస్తే కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ బ్లాక్ నుంచి 2 మార్కులు, పి బ్లాక్ నుంచి 2 మార్కులు అయితే ఇస్తున్నారు. ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉందో అది ఫస్ట్ కవర్ చేయండి. అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి కూడా 2 మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడతో 6 మార్కులు కవర్ అవుతున్నాయి 3 చాప్టర్ నుంచి. చూస్తున్నారు కదా, మీరు ఒకసారికి టాప్ 10 ఎస్ఏలు మెయిన్గా ఒకసారి చూసుకోండి. కెమిస్ట్రీ మనకి ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట, అర్థం చేసుకుని చదవడానికి అయితే ట్రై చేయండి, ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. రియాక్షన్లు ఏంటి అన్నీ మనకి టాప్ 20 4 మార్క్ క్వశ్చన్లో కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇవన్నీ. మెయిన్గా మనకి థియరీ క్వశ్చన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఉంటాయి, ఒకసారి అవి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ బోరాక్స్ బి టెస్ట్ మనకి డయాగ్రామ్ వేసి ఎగ్జాంపుల్ కూడా రాయాలి. స్ట్రక్చర్ ఆఫ్ డైబోరైన్ ఇది కూడా మనకి డైమండ్ గ్రాఫైట్, దానికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి దాని గురించి మనం అర్థం చేసుకుని డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కూడా కొన్ని అయితే ఉంటాయన్నమాట. సో చూసుకోండి, టాప్ 50 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఏ చాప్టర్ నుంచి 2 మార్కులు రిపీట్ అవుతున్నాయో ఫస్ట్ అది కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు అందరూ. అండ్ అలాగే ప్రాబ్లమాటిక్ మనకి ఎస్ఎల్లో ఇక్కడ బి అని అటాచ్ చేసి ఈ మధ్య అయితే అడుగుతున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరైతే చూసుకోండి. మనకి పబ్లిక్లో అయితే అటాచ్ చేసినందుకు 2 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ అలా ప్రాబ్లం అయితే ఇస్తున్నారన్నమాట. ఒకసారి ఇది కూడా చూసుకోండి మీరు అందరూ. అండ్ అలాగే మీకు ఇందాక స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చెప్పాను కదా, ఆ పీడిఎఫ్ అయితే ఇదే అనమాట. మనకి మెయిన్గా పబ్లిక్లో ఒక క్వశ్చన్కి మెయిన్గా డెఫినేషన్ రాసినందుకు, ఈ ఫార్ములా వేసినందుకు ఒకటి 1 మార్క్, 1 మార్క్, 2 మార్క్స్ ఇలా మనకి అలాట్ చేస్తారు. పబ్లిక్లో సేమ్ దీన్ని చూస్తే మనకు మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ 1 మార్క్ 1 మార్క్, సో ఇలా మనకు వేస్తారన్నమాట. ఒకసారి ఇది కూడా జాగ్రత్తగా చూడండి. మీకు ఒకసారి 4 మార్క్స్ అయితే చూపిస్తాను. లీ చార్ట్లే ప్రిన్సిపల్ మనకి డెఫినేషన్ రాసినందుకు 2 మార్కులు, రియాక్షన్ రాయాలి, ఆప్టిమమ్ కండిషన్ రాసినందుకు 1 మార్కు, ఇలా మనకి 4 మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. సో మీరు ఇంకా డీప్గా వెళ్ళి రాయాలన్నమాట. మెయిన్గా చిన్నగా రాస్తే కాదు, కొంచెం పెద్దగా వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నీట్గా హ్యాండ్ రైటింగ్తో రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఇందాక చూపించాను కదా డైమండ్ అండ్ అలాగే మెయిన్గా మనం చూసుకుంటే ఇక్కడ ఎంట్రోపీ రాసినందుకు 2 మార్క్స్, కింద ఈక్వేషన్ వేసినందుకు 2 మార్క్స్ సేమ్. అండ్ అలాగే ఎంథాల్పీ కూడా అంతే. సెక్షన్ సి 8 మార్క్స్ విషయానికి వస్తే మనకి ఈ విధంగా మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది.
అండ్ అలాగే మెయిన్గా మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా ఉందన్నమాట. లాస్ట్ ఎన్నిసార్లు రిపీట్ అయినాయి ఆ క్వశ్చన్ సంబంధించి మీకు ఇలా కూడా మీకు వీడియో రూపంలో పెడతాను. అండ్ అలాగే మనకి టెస్ట్ పేపర్లు లాస్ట్ ఇయర్ మనకి ఈనాడు ప్రతిభలో వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, కొన్ని పేపర్స్ అన్నమాట, మోడల్ పేపర్స్, గెస్ట్ పేపర్స్ టైపు. ఇది కూడా ఒకసారి కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ప్రతి చిన్న పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టేస్తాను, ఇంపార్టెంట్ ఏంటి అన్నీ. అండ్ అలాగే బ్లూ ప్రింట్ ఈ క్వశ్చన్లు అన్నమాట ఇంపార్టెంట్. ఒకసారి అది కూడా చూసుకోండి. వీడియో లెంత్ అవుతుందని కట్ చేసి చెప్తున్నాను. అండ్ అలాగే ఎవరైతే కొంచెం మెయిన్గా షార్ట్ కట్ టైప్ చదువుతాం అని అనుకుంటున్నారో మీకు కూడా షార్ట్ కట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాము. అండ్ అలాగే ఎన్ని ఒకసారి చెక్ చేసుకోండి. కెమిస్ట్రీ గెస్ట్ పేపర్లు మనకి బుల్లెట్ బేబీ సంబంధించి గెస్ట్ పేపర్లు అన్నమాట, మోడల్ పేపర్స్. ఇది కూడా ఒకసారి మీరు అందరూ వెరిఫై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి బుల్లెట్ బేబీ అన్నమాట. ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉండని అనుకుంటున్నారో మీరు బుల్లెట్ బేబీ చూసుకుంటే సరిపోతుంది. మెయిన్గా సెల్ 4 మార్క్స్ 2 మార్క్స్ అన్నీ కవర్ చేసుకోండి చాలు. ఏమైనా డౌట్ ఉంటాయి లేదంటే ఎక్స్ట్రా పీడిఎఫ్ కానీ అప్లోడ్ చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్ అప్లోడ్ అయితే చేస్తాను.